అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని దేవాలయం, బీచ్, సాగర సంగమం వద్ద బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రీవియస్గా ఏమేం మిస్టేక్స్ జరిగింది అలా అంటే ప్రతిసారి బాగానే జరిగింది. చిన్న చిన్న ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అది మేము మన స్టాఫ్తో డిస్కస్ చేసి టెంపుల్ అథారిటీస్ వాళ్ళతో డిస్కస్ చేసి అంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు డివోటీస్ అంతా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసి అంత ఈవెంట్స్ బాగానే జరిగిన కోసం మేము ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాము. Otherwise also whatever loopholes are there we'll try to fix them, but mostly like every year, this year also the festival will go on smoothly. That will be మనం రీసెంట్గా చూస్తున్నాం బీచ్లో ఈ మధ్యలో కారు మునిగిపోవడం కానీ మనుషులు ప్రమాదాలు గురవుతున్నారు. దానికోసం మీరు ఏమైనా సైన్ బోర్డు లాంటివి ఏర్పాటు చేస్తున్నారా? ఈ విధంగా చర్యలు తీసుకున్నారు? అవునండి, ఈసారి అంటే బీచ్ సైడ్కి మనకు కొంచెం ఎక్కువ లైటింగ్ కానీ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ కానీ నైట్ పెట్రోలింగ్ కానీ అంతా ఏర్పాటు చేసి విల్ మేక్ షూర్ దట్ నో ఇన్సిడెంట్ హ్యాపెన్ టువర్డ్స్ బీచ్ సైడ్ ఆల్సో. బట్ ఎవర్ డివోటీస్ వచ్చి అక్కడ స్నానం చేస్తున్నారు అప్పుడు కూడా కొంచెం హెల్ప్ డెస్క్ కానీ ఎక్స్ట్రా అంటే మన పెట్రోలింగ్ ఫోర్స్ మరీన్ సైడ్ నుంచి కూడా కొంతమందికి స్విమ్మర్స్కి పెట్టి విల్ మేక్ షూర్ దట్ నో ఇన్సిడెంట్ హ్యాపెన్ దేర్ ఆల్సో.